This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఆషాఢ అమావాస్య ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాం ఆరోగ్యంగా ఉండాలని, నిత్య యవ్వనంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. మరి ఈ విధంగా ఉండాలి అనంటే దానికి తగ్గట్టుగా మనం ఏదో ఒకటి చేస్తేనే ఫలితం అనేది వస్తుంది. ముఖ్యంగా మనకు ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున కలిసి వచ్చింది. ఆ రోజుని మనం ఈ రకంగా ఉపయోగించుకోవాలంటే ఎటువంటి విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకనంటే ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు ఇదే సందర్భంగా నాకు తెలియజేశారు. అంటే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజెంట్ సినారియోలో, అంటే గతము పాస్ట్ ఎక్స్పీరియన్స్తో మనం గనక చూసుకుంటే కరోనాతో చాలామందిని మనం కోల్పోయాం. అంటే మనకు తెలియని ఒక వైరస్ అనేటువంటిది మన శరీరాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసేసింది. చాలామంది తట్టుకొని నిలబడ్డ వాళ్ళు కొంతమంది. అయితే ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇటువంటివి? ఇదివరకు ఉన్నా కానీ ఎందుకు ఆరోగ్యంగా ఇదివరకు తరం వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు కొన్ని శాస్త్ర పరిజ్ఞానాన్ని అనుసరించి కొన్ని నియమాలు, కొన్ని పరిహారాలు చేసుకున్నారు. అయితే మరుగున పడిపోయినటువంటి యొక్క శాస్త్ర విజ్ఞానంలోని రహస్యాలని వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో మీరు అడిగినటువంటి విధంగా ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నారు. భవిష్యత్ అనేటువంటిది ఆందోళనకరంగా ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఏదైనా ఒక మంచి పరిహారం మనకు ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు చెప్పండి అని అంటే తప్పకుండా ఈ అవసరం ఇప్పుడు వచ్చిందమ్మా. ఇప్పుడు వచ్చింది. ఎందుకనంటే ఆదివారము అమావాస్య అనేటువంటిది సంవత్సరంలో 4-5 సార్లు వస్తుంది కామన్గా. అలాగే ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసినటువంటి పుష్యార్క యోగము కూడా 3-4 సార్లు వస్తుంది. కానీ అత్యంత రేర్గా, అలభ్యముగా ఆదివారము, అమావాస్య, పుష్యమి నక్షత్రం ఈ 3 కలిసి రావడం మాత్రం చాలా రేర్. చాలామంది ఏమంటారంటే కొంతమంది మా జీవితంలో చూడలేదండి అని అంటారు. కానీ వాస్తవం అది కాదు. 2021 ఆగస్టు 8వ తారీఖు రోజున ఇట్లాంటి ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం కలిసినటువంటి రోజు వచ్చింది. ఇది సాధారణంగా కోటి సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు జపం చేసినా, పూజ చేసినా, హోమం చేసుకున్నా, దానం చేసినా ఎంతటి పుణ్యఫలం ఉంటుందో అంతే సమానమైన ఫలితం ఈ యొక్క ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం రోజున కలిసి వచ్చినటువంటి రోజున వస్తుంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా మీ ఇష్టదేవత ఆరాధనని తప్పకుండా ఆ రోజున చేసుకోండి. లలిత అమ్మవారిని చేసేవాళ్ళు సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించుకొని చక్కగా లలిత అమ్మవారిని పూజ చేసుకోవాలి. సహస్రనామ పారాయణం, సిద్ధి యోగము 10:39 వరకు ఉంది ఆ రోజున. కాబట్టి ఆ రోజున 10:30 వరకు కూడా మీరు ఏదైనా మీ ఇష్టదేవత ఆరాధనని జపం చేసుకోండి, పారాయణం చేయండి, స్తోత్ర పారాయణాలు చేయండి, కవచాలు చదువుకోండి. ఇలా ఏదైనా కానీ చేయండి. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, శివ సహస్రనామం, ఇలా ఏ విధంగానైనా. అయితే ఇవన్నీ ఏవి చేయాలన్నా, మనం ఏ పని చేయాలన్నా మనకు ఆరోగ్యంగా ఉండాలి కదమ్మా. పైగా ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఏమో రీసెర్చ్ చేసి అనాలిసిస్ చెప్పి మనకు చెప్పింది ఏంటంటే 2028 వరకు కూడా గడ్డు కాలమే. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎటువంటి వైరస్ వచ్చి మనిషిని ఇబ్బంది పెడుతుందో తెలియదు. ఇంకా కరోనా పోయింది అని అనుకుంటున్నాం కానీ మన శరీరంలో ఎక్కడో ఒక చోట ఉంది. కానీ అవసరం వచ్చినప్పుడు అది మళ్ళీ పంజా విప్పుతుంది. ఖచ్చితంగా 2028 లోపల మళ్ళీ ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారము గ్రహాల యొక్క గమనాన్ని అనుసరించి 2028 వరకు మానవుల యొక్క జీవితానికి ప్రమాదం పొంచి ఉందమ్మా. ఆరోగ్యపరంగా ఖచ్చితంగా అనారోగ్యం. మరి ఇటువంటి సమయంలో మరి మనమందరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మామూలుగా డాక్టర్ని సంప్రదించడం ఖచ్చితం, మంచి వైద్యం చేయడం ఖచ్చితం. కానీ శరీరం కూడా గట్టితనంగా ఉండాలి అని అంటే ఒక అద్భుతమైనటువంటి పరిహారం అనేటువంటిది ఒకటి ఉంటుంది.
ఆ పరిహారాన్ని పాటించాలి. ఆ పాటించాలి అని అంటే కొన్ని తిథులు నక్షత్రాల యొక్క కలయిక వచ్చి తీరాలి పుణ్య రోజుల్లో. అటువంటి కలయిక రేపే ఆగస్టు 4వ తారీఖు రోజున ఆదివారము పుష్యమి అమావాస్య కలిసి వస్తున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి, ఏమాత్రం స్కిప్ అవ్వకండి. వీలైతే ఈ యొక్క వీడియో నచ్చినప్పుడు 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే 10 మంది జీవితాన్ని బాగు చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఏం చెయ్యాలి ఆ రోజున అంటే, మనకు ఈ వర్షం పడిన తర్వాత పొలాల గట్టు వెంబడి అలాగే రహదారుల పక్కన కొన్ని వృక్షములు ఉంటాయి, మొక్కలు పెరుగుతాయి. అందులో రాజ్య సమానమైనటువంటిది తెల్ల గలిజేరు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, అటుక మామిడి అనేటువంటి యొక్క మొక్క కూడా ఉంటుందమ్మా, సేమ్ అదే తెల్ల గలిజేరు. అందులో కూడా తెలుపు వర్ణంది ఎరుపు వర్ణంది ఉంటుంది. గలిజేరు వృక్షంలో కూడా తెలుపు వర్ణము మరియు ఎరుపు వర్ణం ఉంటుంది. కాకపోతే అసలు సిసలైనటువంటి తెల్ల గలిజేరు, దీన్ని శ్వేతార్ణవ అంటారు, పునర్నవ అంటారు. దీనివల్ల ఏంటంటే చెడిపోయినటువంటి అవయవాలన్నీ కూడా మళ్ళీ రీసైకిల్ అవుతాయి, అంటే బాగుపడతాయి. ముఖ్యంగా కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులలో ఈ తెల్ల గలిజేరు వేరుని అలాగే మొక్కని అన్నిటినీ సమూలంగా వాడతారు. ఆయుర్వేద వైద్యులకి మాత్రం బాగా తెలుస్తుంది. అలాగే స్వర్ణకారులకి, విశ్వబ్రాహ్మణులకి తెల్ల గలిజేరు వేరు యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. సాధారణమైనటువంటి మానవులకి కనబడేదేమో ఇది అనేక యూట్యూబ్ ఛానల్లో తెల్ల గలిజేరుని కొట్టగానే వచ్చేటువంటిది అసలు సిసలైన తెల్ల గలిజేరు కాదు, అటుక మామిడి. ఈ విషయం నాకు నా శిష్య సమానులైనటువంటి వారు చారి సుధాకర్ గారు అనేవాళ్ళు కరీంనగర్ వాస్తవ్యులు, వాళ్ళు మనకు తెలియచేశారు. వీడియో కూడా చూశాను. మా ఇంటి పక్కనే చాలా పెరిగింది. ఇలాంటి పుణ్యతిథి కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అది తెల్లగలిజేరు అని నా మనసులో ఉండిపోయింది. కానీ వాళ్ళకి ఆ వీడియో తీసి చూపిస్తే ఇది తెల్లగలిజేరు కాదు గురువు గారు, ఇది అటుక మామిడి అంటారు, దీన్ని ఇప్పుడు అందరూ వాడుతున్నారు, లేని రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి అసలు సిసలైన తెల్ల గలిజేరుని మాత్రమే మీరు సేకరించాలి. దానికి వచ్చేసేసి శనివారం నాడు మధ్యాహ్నం భోజనం చేసిన రాత్రికి ఉపవాసం ఉండాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇక పొద్దున్నే లేచి, ఆదివారం పొద్దునే ఆగస్టు 4వ తారీఖు పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయం అవ్వడంతోనే ఎక్కడైతే మీకు తెల్ల గలిజేరు ఉందో ఆ తెల్ల గలిజేరు దగ్గరికి వెళ్ళి ఆ తెల్ల గలిజేరు వేరుని సమూలముగా తీసుకొని రావాలి. అయితే ఎలా పడితే అలా తీసుకొని రాకూడదమ్మా, దీనికంటూ ఒక విధానం ఉంది. ఈ యొక్క ఏ వృక్షాన్నైనా కానీ అది కూడా ప్రాణంతో ఉన్నటువంటిదే. డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం ఏంటి, ప్రతి వృక్షముకిలో కూడా జీవం ఉంటుంది అని అందరికీ తెలిసిందే, ప్రాణం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాణం ఉన్నటువంటి దాన్ని మన యొక్క స్వార్థం కోసం తీసేటప్పుడు మనము అలా అయాచితంగా తీసుకోకూడదు, అంటే నియమాల్ని పాటించాలి. అప్పుడు ఆ వృక్షము లేదా ఆ మొక్కని వేడుకోవాలి, చేతులు ఘటించి, అమ్మ వృక్షరాజమా, నా సొంతం కోసం నేను వాడుకోదలుచుకుంటున్నాను, దయచేసి నాకు నీ యొక్క శక్తిని అనుగ్రహించు, నీలో ఉన్న శక్తి నాకు కావాలి అని నేను చేస్తున్నాను, నీవేమాత్రం బాధపడకమ్మా అని చెప్పి నమస్కారం చేసుకొని ముందుగా ఆ యొక్క వృక్షానికి పూజ జరపాలి. పసుపు కుంకుమ అనగానే ఏదో కిలోల కొద్దీ 100 గ్రాముల కొద్దీ పెట్టనవసరం లేదు. ఆ వృక్షానికి మొదట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, ధూపదీప నైవేద్యములు ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ వృక్షానికి చెప్పిన విధంగా నమస్కారం చేసుకొని క్షమాపణ చెప్పుకొని ఆ వృక్షం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి ఆ వృక్షం వేరు, ఆ వృక్షానికి ఎంత మాత్రము కూడా బాధ కలగకుండా ఆ వృక్షం ఆ చుట్టుపక్కల ఆ యొక్క చెట్టుకి పక్కన మట్టిని తీసి తవ్వి, తీసేటప్పుడు ఇనుప వస్తువుల్ని వాడకూడదు. వీలైతే చెక్కని కానీ లేకపోతే ఇతరత్రా అని కానీ లేదా చేత్తోనైనా కానీ ఇనుప వస్తువులను వాడుతూ తవ్వకూడదు ఆ సమయంలో. ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి ఆగస్టు 4వ తారీఖు రోజున ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం. దీన్ని చాలా జాగ్రత్తగా వేర్లతో సహా తీసుకొని వచ్చేసేసి ఇంటికి రాగానే నీడన ఆరబెట్టండి. ఏ సమయంలో చెయ్యాలి? ఉదయం 6:59 నుంచి 9 గంటల వరకు కూడా సింహలగ్నం ఉంటుంది. లగ్నంలో శుక్రబుధులు శుభగ్రహాల యొక్క స్థితిగతి ఉంది. కాబట్టి ఆ 7 గంటల నుంచి 9 గంటల మధ్యకాలంలో తీయాలి. అప్పుడు కూడా అమృత ఘడియలు అనేటువంటివి 8:21 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. కాబట్టి అమృత ఘడియలలో మనం తీసినటువంటిది అమృత తుల్యమవుతుంది. కాబట్టి ఆ సమయంలో తీసిన తర్వాత నీడను ఆరబెట్టి అది పూర్తిగా నీడలో ఎండిపోవాలి.
ఎండిపోయిన తర్వాత కల్కము తీసుకోవాలి. కల్కము కల్కము అని అంటే ఆ యొక్క దాన్ని మర్దన చేసేటువంటిది, ఆయుర్వేద వైద్యంలో దొరుకుతుంది అది. ఓకే. కల్వము అని అంటారు, లేదా రోకలి, మనం చెప్పుకోవాలంటే రోకలి బండ. అయితే మందులను తయారు చేయడానికి స్పెషలైజేషన్ కొన్ని ఉంటాయి. కాబట్టి అందులో ఆ యొక్క సమూలము అంటే పువ్వులు, ఆకులు, వేర్లతో సహా, కాండములతో సహా అన్నీ ఉండాలి అందులో. చక్కగా అప్పుడు వాటన్నిటిని పిండిలాగా చేసుకొని ఒక పిండి తయారవుతుంది. అంటే మన బియ్య పిండి, గోధుమ పిండి ఎలాగో ఆ యొక్క ఆకులతో దంచిన తర్వాత పిండి తయారవుతుంది. ఆ పిండిని ఆ కల్వంలో వేసుకొని అప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి చూర్ణము, ఆ చూర్ణానికి తగ్గట్టుగా ఆవు నేతి, అంటే ఆవు నేతిని, తేనెని కూడా ఉపయోగించాలి. ఎలాంటి నిష్పత్తిలో ఆవు నేతిని, తేనెని ఉపయోగించాలంటే 1:4 నిష్పత్తిలో. ఇప్పుడు 100 గ్రాముల తేనె తీసుకొని ఆ చూర్ణాన్ని కలిపి, ఆ చూర్ణంలో 100 గ్రాముల తేనె కలిపి బాగా మర్దన చేస్తే ఆవు నెయ్యి అంతా చూర్ణానికి అంటుకుని కలిసిపోతుంది. అప్పుడు అందులో 25 గ్రాముల తేనె కూడా వేసి మళ్ళీ మర్దన చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక లేహ్యం లాగా తయారవుతుంది. ఆ లేహ్యాన్ని తీసుకొని ఒక మట్టి కుండ లేదా ఇత్తడి పాత్రతోనైనా వెండితోనైనా చేసినా చాలు. ఆ విధంగా చేసినటువంటి దాన్ని వీలైతే అందరికీ మట్టి కుండ కాబట్టి మట్టి కుండని కూడా చక్కగా ఉప్పు నీటితో కడగాలి. మొదలు కడిగితే అందులో ఉన్నటువంటి రంధ్రాలన్నీ కూడా లోపల ఉన్నవి మూసుకుపోతాయి. అప్పుడు ఆ యొక్క మట్టి కుండ కూడా శ్రేష్టంగా తయారవుతుంది. ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగడానికి కుండ కొనుక్కున్నా మొదలు ఉప్పు నీటితో కడగాలి, లేదా సున్నం నీటితో కడగాలి. అప్పుడే మనం మంచినీళ్ళు తాగడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా కుండని, చిన్నటి కుండని మనము తయారు చేసుకొని శుద్ధి చేసుకొని అప్పుడు ఎండిన తర్వాత ఆ యొక్క లేహ్యం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ లేహ్యాన్ని కుండలో పెట్టి దానిపైన మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టి చీలమన్ను ఇవ్వాలి. చీలమన్ను అంటే ఏంటి? మనకు మట్టి దొరుకుతుంది కదా, ఎర్రటి మెత్తటి మట్టి, దాన్ని నీళ్లు కలిపితే బంకలాగా తయారవుతుంది. దాన్ని అంతా కూడా ఆ మట్టి ఆ కుండ లోపలికి ఎటువంటి గాలి జొరపడకుండా క్లోజ్ చేయాలి. కప్పి పెట్టేటట్టుగా దాని చుట్టూ కూడా అద్దాలి. అద్ది మీకు ఇప్పుడు అన్ని నగరాలు కదమ్మా, నగరాలు కాబట్టి స్థలం ఉండదు. కాబట్టి ఇంట్లో బియ్యపు ధాన్యం నిల్వ చేసుకునే డబ్బాలు ఉంటాయి కదా, దాని డబ్బాలో నిలువున కిందన పెట్టేసేసి కప్పి వేసేసి దానికి ఎటువంటి గాలి, ఎటువంటి వెలుతురు చొరబడినటువంటి ప్లేస్లో దాన్ని పెట్టాలి. చీకటిగా ఉండాలి. లేదు ఇల్లు మాకు విశాలంగా ఉందని అనుకుంటే ఈశాన్యం వైపున, ఇంటికి ఈశాన్యం వైపున కానీ ఉత్తరం వైపున కానీ గొయ్యి తవ్వి ఆ గోతిలో ఒక చక్కటి శుభ్ర వస్త్రము పరిచి ఆ వస్త్రం మీద ఈ కుండని పెట్టి పూర్తిగా మళ్ళీ దానిపైన ఒక చిన్న బండర్ పెట్టాలి. పెట్టేసేసి పూర్తిగా మట్టిని పూడ్చి వేసేసి ఒక మండలం రోజులు దాన్ని కదపకూడదు, అస్సలు కదపకూడదు. ఈ లోపల ఆ యొక్క లేహ్యం అంతా కూడాను మొత్తం కలిసిపోతుంది ఆవు నెయ్యితో, తేనెతో. అప్పుడు 41 రోజులు అయిన తర్వాత శుభవారం రోజున, బుధ, గురు, శుక్రవారంలో తిథి కూడా మంచిదై ఉండాలి, నక్షత్రం కూడా ఇంకా మంచిదైతే శ్రేష్టం. అప్పుడు దాన్ని బయటికి తీసి ప్రతిరోజు గనక ఒక కర్ష మాత్రం, అంటే వేరుశనగ గింజంతైనా లేదా కుంకుడుగాయ గింజంతైనా లేదా అల్లనేరేడు గింజ ఉంటుంది కదా, అల్లనేరేడు గింజంతైనా కానీ తీసుకొని ప్రతిరోజు మొహం కడగగానే వేసుకొని ఒక అరగంట 30 గంట వరకు ఏ పదార్థం తీసుకోకుండా ఉండినటువంటి వ్యక్తి 40 రోజులు ఆ విధంగా ఆ లేహ్యాన్ని గనక సేవనం చేస్తే బృహస్పతితో సమానమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి విద్వాంసుడు అవుతాడు. శరీరంలో వన్నె చేకూరుతుంది, వన్నె శరీరంలో రంగు వస్తుంది, పైగా శరీర పటుత్వం పెరుగుతుంది. అంటే మనం పుట్టినప్పుడు చాలా మందికి తెలుసు, అరే పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉన్నవరా అని చెప్పి అంటుంటుంటారు. కానీ రాను రాను పిగ్మెంటేషన్ కావడం వల్ల శరీరం వర్ణం మారుతుంది. మనం పుట్టినప్పుడు ఏ కలర్లో ఉన్నామో మళ్ళీ ఆ కలర్కి వస్తాం అది చేయడం వల్ల. ఆ విధంగా కాబట్టి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా అచ్చమైనటువంటి తెల్ల గలిజేరు ఉంటేనే చెయ్యండి, దొరకకపోతే దీన్ని మానివేయండి. మీకు తెలవాలి, భవిష్యత్తులో ఇట్లాంటివి వచ్చినప్పుడు మళ్ళీ చేసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ దాంట్లో పెట్టుకోండి లేదా డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎప్పటికైనా ఉపయోగమే. ఎంతటి శరీరం ఉంటుందంటే అమ్మా, శరీరంలోగా చేరిపోయి నిలవ ఉండిపోతుంది, ఆ బలము పటుత్వం పెరుగుతుంది. పైగా ముడతలు ఇప్పుడు మనకు చేతికి ముంజేతికి కానీ మెడ దగ్గర కానీ
నుదిరి దగ్గర కానీ ఎందుకు ముడతలు వస్తాయమ్మా? ఆ ప్రదేశంలో ఇంకా కణజాలము రాదు. కణజాలము ఉత్పత్తి కాని చర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా ముడతలు వచ్చేస్తుంది. అంటే ఆఫ్టర్ 40 years తర్వాత ప్రతి వ్యక్తికి స్త్రీ పురుష భేదం లేకుండా కణజాలం అనేటువంటిది ఉత్పత్తి కాదు. అందువల్లనే మాంసం చేకూరదు, అలాగే శరీరంలో ముడతలు వస్తాయి, వృద్ధాప్య లక్షణాలు వస్తాయి. ఇవి సేవించడం వల్ల వృద్ధాప్య లక్షణాలన్నీ కూడా తొలగిపోయి నిత్య యవ్వనం వద్దుడవుతాడు. కానీ కల్పంలో ఏం చెప్పబడి ఉందనంటే 500 సంవత్సరాలు బ్రతుకుతారు దీంతే అని చెప్పబడి ఉంది. కానీ అంత అత్యాశ అవసరం లేదు. పూర్వకాలంలో ఆ కాలం వాతావరణ పరిస్థితులు సరిగ్గా ఉన్నాయి కాబట్టి బతికి ఉండవచ్చు. కానీ మనకు ఉన్నటువంటి నిండు 100 ఏళ్ళు 120 సంవత్సరాలు ఒక మనిషి ఆయుష్. కనీసం 100 ఏళ్ళైనా కానీ అనారోగ్యం పాలు కాకుండా ఇది సేవనం చేయడం వల్ల చాలామంది ఆరోగ్యంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇంతటి అలభ్య పుణ్యతిథి అయినటువంటి ఆగస్టు 4వ తేదీన ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం వచ్చినటువంటి సందర్భంగా మనం ఎన్నో గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల సమస్యలు ఎదుర్కొంటాం. గత జన్మ కర్మదోష నివారణకి అలాగే ఎదుటి మనుషులని ఇబ్బంది పెడుతుంటాం. కాబట్టి ఆ ఇబ్బంది పడ్డటువంటి సందర్భంగా వాళ్ళ ఉసురు తగులుతుంది. కాబట్టి అటువంటి శాపాలు మనకు తగలకుండా ఉండడం కోసం విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి వృషభ, బిందున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే కేవలం 1500 రూపాయలకి ఈ యొక్క హోమాది కార్యక్రమాలు, కర్మదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. మీకు అవకాశం ఉంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది, ఇది తెల్ల గలిజేరు అని దొరికినప్పుడు మాత్రమే మీరు యొక్క పరిహారాన్ని పాటించండి. ఇంకా మీకు 3 రోజుల ముందరనే ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాం కాబట్టి తప్పకుండా దీన్ని ఆచరించండి. ఆయుర్వేదం మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అలభ్యమైనటువంటి కల్పము. ఈ కల్పాన్ని సేవించినటువంటి వాళ్ళకి ఇక తెల్ల గలిజేరు గురించి ఎవరైనా ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదిస్తేనమ్మా వాళ్ళకు ఆ వృక్షానికి నమస్కారం చేస్తారు. ఎందుకనంటే ఎన్నో రకాలైనటువంటి ఇప్పుడు మందుకు బానిసైనటువంటి వాళ్ళని కూడా మార్పించేది ఈ యొక్క వేరే చాలా ఉన్నాయమ్మా. కిడ్నీ సంబంధమైనటువంటి కావచ్చు, కంటికి సంబంధించిన శుక్లాలు వస్తాయి కదమ్మా, కంటికి సంబంధించిన దోషం కూడా పోతుందమ్మా. కాబట్టి శరీరంలో పటుత్వం పెరుగుతుంది. ఇక భవిష్యత్తులో ఎటువంటి ఉపద్రవాలు, ఎందుకంటే ఎప్పుడు కరోనా చెప్పి వచ్చింది కాదు, భవిష్యత్తులో బయోవార్స్ అనేటువంటి వస్తాయి. ఇటువంటి వైరస్ల ప్రభావం మన శరీరానికి పాకుతుంది. ఇప్పుడు మీకు చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధం సాగింది కదమ్మా, అందులో వాడినవన్నీ అణ్వస్త్రాలే కదా. అంతటి అణ్వస్త్రాలతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళ శరీరం ఆ యొక్క అణ్వస్త్రాన్ని కూడా తట్టుకోగలిగిందంటే వాళ్ళు ఇటువంటివి సేవించి ఉంటారు కాబట్టి శరీరం తట్టుకోగలిగింది. 18 రోజులు యుద్ధం చేశారు, అణ్వస్త్రాలకి బారిన పడ్డా కూడా మళ్ళీ పనిచేశారు. కాబట్టి ఇటువంటి అమూల్యమైనటువంటి ఆయుర్వేద తంత్ర పరిహారాన్ని అందరూ పాటించండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా. నిజంగా చాలా మంచి రెమెడీ గురువు గారు. ప్రతి ఒక్కరం కూడా కోరుకునేది ఆరోగ్యము, ఆయుష్. మీరు చెప్పినట్టు 120 ఏళ్ళు కాకపోయినా ఇప్పుడు చూస్తున్నాం కదా, చిన్న చిన్న వయసులోనే అకస్మాత్తుగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి అలా వెళ్ళిపోయేవారు ఉన్నారు. అలా జరగకుండా ఉన్నంతకాలం హెల్దీగా ఉంటే దానికి మించిన అదృష్టమే ఇంకోటి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చేసుకోగలుగుతాం. నిజంగా చాలా మంచి రెమెడీ తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.